మంత్రి ఇంట్లో నోట్ల కట్టాలట. కరెన్సీ నోట్లతో నిండి ఉన్న బ్యాగ్. మహారాష్ట్రలో ఘటన సోషల్ మీడియాలో వైరల్. మంత్రి శివసేన నేత అట. అక్కడ బీజేపీ షిందే గవర్నమెంట్ అక్కడ ఉన్నది. సో మహారాష్ట్రలో ఇగో ఆయన ఇంట్లో నోట్ల కట్టలు మరి దేంట్లో వచ్చినాయో మరి. శివసేన ఎంపీ సంజయ్ రౌత్ ఎక్స్లో శుక్రవారం పోస్ట్ చేసిన ఒక వీడియో మహారాష్ట్రలో రాజకీయ దుమారం రేపింది. శివసేన యూబీటీ అంటే ఉద్ధవ్ ఠాక్రే శివసేన వేరు, షిండే శివసేన వేరు కదా. ఇప్పుడు షిండే శివసేన బీజేపీతో కలిసి గవర్నమెంట్ని నడిపిస్తున్నారు వీళ్ళు. యూబీటీ ఉద్ధవ్ ఠాక్రే శివసేన ఇండియా కూటమిలో భాగమైంది. సో అందుకే ఆ యూబీటీ శివసేన ఉద్ధవ్ ఠాక్రే శివసేన నాయకుడు సంజయ్ రౌత్ షిండే శివసేన నాయకుడు ఎవరైతే ఉన్నారో మంత్రి ఆయన మీద ఈ వీడియో పెట్టిండు అనమాట. ఆయనకు సంబంధించిన వీడియో. మహారాష్ట్ర సామాజిక న్యాయ శాఖ మంత్రి షిందే వర్గం శివసేన నేత సంజయ్ సిర్సాట్ ఇంట్లోని ఒక బ్యాగ్లో కరెన్సీ నోట్ల కట్టలు ఉండడం, ఆ బ్యాగుకు కాస్త దూరంలో సిర్సాట్ కూడా ఉండడమే ఇందుకు కారణం. సంజయ్ రౌత్ పోస్ట్ చేసిన వీడియోలో ఏముందంటే మంత్రి సంజయ్ సిర్సాట్ ఓ గదిలో మంచంపై కూర్చొని సిగరెట్ కాలుస్తున్నాడు. ఆ మంచానికి కాస్త దూరంలో నోట్ల కట్టలతో నిండి ఉన్న ఒక బ్యాగు తెరిచి ఉన్నది. సిర్సాట్తో పాటుగా ఆయన పెంపుడు శునకం కూడా గదిలో ఉన్నది. ఈ వీడియోను ఎక్స్లో పోస్ట్ చేసిన సంజయ్ రౌత్ ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షా ఈ వీడియో చూడాలని కోరారు. వీడియోపై సంజయ్ సిర్సాట్ కూడా స్పందించారు. ఆ వీడియోలో ఉన్నది తానే అని, తన ఇంటి పడక గదిలో కూర్చొని ఉన్నానని, పక్కన ఉన్నది తన పెంపుడు శునకమే అని తెలిపారు. అయితే ఆ డబ్బుల సంగతి తనకు తెలియదన్నారు. మరి ఆ బెడ్రూమ్లోకి వచ్చి ఎవడబెట్టి ఉండొచ్చు? నిజంగా తన దగ్గర అంత డబ్బు ఉంటే వాటిని దాచుకునేందుకు తన ఇంట్లో బీరువాలు ఉన్నాయి. ఎవరో కావాలనే ఈ వీడియో తీసి తనపై కుట్ర చేశారు. 2019-24 మధ్యలో ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారంటూ సంజయ్ సిర్సాట్కు ఆదాయ పన్ను శాఖ గురువారమే నోటీసులు ఇచ్చిందట. ఈ గబ్బతున్నదేమా అన్నీ ఉన్నాయి కానీ బ్యాగు ఉన్నదట తెలవదట ఈయనకి. అదే మరి బీరువాల పెట్టుకోలే, ఇంకా పెట్టుకోబోతున్నామేమో. ఎవడో వచ్చి ఇచ్చుంటాడు, ఇచ్చినట్టు ఫోటో తీసి ఉంటాడు, ఫోటో తీసి ఇంకోని పంపుంటాడు. ఆ వీడియోనే వాళ్ళు సోషల్ మీడియాలో పెట్టారు. ఏ కాంట్రాక్టర్ ఇచ్చిండో, దొంగలే కదా అంతా.